ఈరోజు టైమ్ అండ్ వర్క్ ప్రాబ్లమ్స్ ఒక 7 ప్రాబ్లమ్స్ చేద్దాం. ఫస్ట్ ప్రాబ్లం, ఏ వర్క్స్ ట్వైస్ యాజ్ ఫాస్ట్ యాజ్ బి ఇఫ్ బి కెన్ కంప్లీట్ ఏ వర్క్ ఇన్ 12 days independently. The number of days in which A and B can together finish the work is. A works twice as fast as B. A వచ్చేసి వర్క్ బి కంటే ట్వైస్ ఫాస్ట్ చేస్తాడు. నెక్స్ట్, ఇఫ్ బి కెన్ కంప్లీట్ ఏ వర్క్ ఇన్ 12 days. బి వచ్చేసి అలోన్గా ఒక వర్క్ను 12 daysలో ఫినిష్ చేస్తాడు. అయితే ఇప్పుడు ఏం కనుక్కోవాలంటే ది నెంబర్ ఆఫ్ డేస్ ఇన్ విచ్ ఏ అండ్ బి కెన్ టుగెదర్ ఫినిష్ ద వర్క్. అయితే సేమ్ అదే వర్క్ని ఏ అండ్ బి టుగెదర్ కలిసి ఎన్ని డేస్లో ఫినిష్ చేస్తారు, ఇది ప్రాబ్లం. ఏ ఈక్వల్ టు బి రాశాం కదా, ఏ బై బి ఈక్వల్ టు ఏమవుతుందంటే 2/1 అవుతుంది. అంటే దీని మీనింగ్ ఏంటంటే బి పర్ డేకి 1 యూనిట్ వర్క్ చేస్తే ఏ పర్ డేకి 2 యూనిట్స్ వర్క్ చేస్తాడు, అంటే ట్వైస్ వర్క్ చేస్తాడు ఏ. మన కన్వీనియంట్ కోసం బి పర్ డేకి 1 లడ్డు వేసాడు అనుకోండి, ఏ ట్వైస్ వర్క్ చేస్తాడు, అంటే ఏ 2 లడ్డు చేస్తాడు. ఇప్పుడు ఏ ఒక వర్క్ని 12 daysలో ఫినిష్ చేశాడు. డిఫరెన్స్ ఎఫిషియన్సీ ఉన్న ఏబీలు ఇద్దరు కలిసి సేమ్ వర్క్ని ఎన్ని డేస్లో ఫినిష్ చేస్తాడు. బి అలోన్ 12 days అంటే ఏబీలు ఇద్దరు కలిసి ఆ వర్క్ని 12 days కంటే లెస్ డేస్లోనే వర్క్ ఫినిష్ చేస్తారు. అంటే మనకు ఆన్సర్ 12 days కంటే లెస్ ఉండేది ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్స్ అన్నీ 12 కంటే లెస్సే ఉన్నాయి కాబట్టి ఒక ఆప్షన్ కూడా ఎలిమినేట్ చేయలేము. ఇప్పుడు బి ఒక వర్క్ని 12 daysలో ఫినిష్ చేస్తాడు అలోన్ అయితే. బి 1 డేకి 1 లడ్డు వేస్తాడు. బి 1 డేకి 1 లడ్డు వేస్తే 12 daysకి ఎన్ని లడ్డు వేస్తాడంటే 12 లడ్డు చేస్తాడు. అంటే టోటల్ వర్క్ బి చేసిన టోటల్ వర్క్ 12 యూనిట్స్ అనుకుందాం, లేదా 12 లడ్లు అనుకుందాం. ఇదే సేమ్ వర్క్ని 12 లడ్లని ఏ అండ్ బి టుగెదర్ అయితే ఏబీలు ఇద్దరు కలిస్తే సేమ్ 12 లడ్లని ఎన్ని డేస్లో ఫినిష్ చేస్తారు. ఏ పర్ డేకి 2 లడ్లు వేస్తాడు, బి పర్ డేకి 1 లడ్డు వేస్తారు. వాళ్ళిద్దరు కలిస్తే పర్ డేకి 3 లడ్లు వేస్తారు. అలా టోటల్ వర్క్ని 12 లడ్లను తయారు చేయడానికి ఎన్ని డేస్ పడుతుంది అంటే 4 days పడుతుంది. ఆన్సర్ 4 days. సెకండ్ ఆప్షన్ ఆన్సర్ 4 days. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం. ఏ ఈజ్ ట్వైస్ యాజ్ గుడ్ ఏ వర్క్ మ్యాన్ యాజ్ బి. ఇక్కడ కూడా ఏ కంటే బి ట్వైస్ వర్క్ చేస్తాడు. అండ్ టుగెదర్ దే ఫినిష్ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 18 days. ఆ ఇద్దరు వచ్చేసి ఒక వర్క్ని 18 daysలో ఫినిష్ చేస్తారు. ఇన్ హౌ మెనీ డేస్ విల్ ఏ అలోన్ ఫినిష్ ద వర్క్. ఏ అలోన్ సేమ్ వర్క్ని ఎన్ని డేస్లో ఫినిష్ చేస్తారు. ఏ ఒక్కడైతే సేమ్ వర్క్ని ఎన్ని డేస్లో ఫినిష్ చేస్తాడు. ఇప్పుడు ఏ ట్వైస్ ఏ బై బి ఈక్వల్ టు 2/1 క్వశ్చన్లు ఇచ్చాడు. అంటే బి పర్ డేకి 1 లడ్డు వేస్తే ఏ పర్ డేకి 2 లడ్డు వేస్తాడు. ట్వైస్ ఎఫిషియన్సీ. అలా డిఫరెన్స్ ఎఫిషియన్సీ ఉన్న వీళ్ళిద్దరు కలిసి ఒక వర్క్ని 18 daysలో ఫినిష్ చేశారు. వాళ్ళిద్దరు కలిస్తే ఏబీలు ఇద్దరు కలిస్తే 1 డేకి ఎన్ని లడ్లు వేస్తారు. బి 1 డేకి 1 లడ్డు, ఏ 1 డేకి 2 లడ్డూస్. వాళ్ళిద్దరు కలిస్తే 1 డేకి 3 లడ్డూస్ చేస్తారు. అలా వాళ్ళిద్దరు కలిసి 1 డేకి 3 లడ్డూస్ చేస్తే వాళ్ళిద్దరు కలిసి ఒక వర్క్ని 18 daysలో ఫినిష్ చేశారు. అంటే 18 daysకి ఎన్ని లడ్లు వేసి ఉంటారంటే 18 × 3 54 లడ్లు వేసి ఉంటారు. ఈ 54 లడ్లని ఏ అలోన్ అయితే ఎన్ని డేస్లో వేస్తాడు. ఈ 54 లడ్లని ఏ అలోన్ అయితే ఎన్ని డేస్లో వేస్తాడు అంటే ఏ 1 డేకి 2 లడ్డు చేస్తాడు. అలా టోటల్ 54 లడ్లను తయారు చేయడానికి ఎన్ని డేస్ పడుతుంది అంటే 27 days పడుతుంది.
ఆన్సర్ 27 days. ఆప్షన్ సి ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం. ఏ అండ్ బి కెన్ డూ ఏ జాబ్ టుగెదర్ ఇన్ 7 days. ఏబీలు ఇద్దరు కలిస్తే ఒక వర్క్ని 7 daysలో ఫినిష్ చేస్తారు. ఏ ఈజ్ 1/3/4 times యాజ్ ఎఫిషియంట్ యాజ్ బి. ఏ ఎఫిషియన్సీ ఎలా ఉందంటే 7/4 times ఉంది బి ఎఫిషియన్సీలో. ది సేమ్ జాబ్ కెన్ బి డన్ బై ఏ అలోన్ ఈజ్. సేమ్ వర్క్ని ఏ అలోన్ అయితే ఎన్ని డేస్లో ఫినిష్ చేస్తాడు? ఇది క్వశ్చన్. ఏ బి ఎఫిషియన్సీ చూద్దాం. ఏ బై బి ఈక్వల్ టు 7/4. అంటే ఏ పర్ డేకి 7 లడ్లు వేస్తే బి పర్ డేకి 4 లడ్లు వేస్తారు. ఇది వాళ్ళ ఎఫిషియన్సీ. వాళ్ళిద్దరు ఎఫిషియన్సీ యాడ్ చేస్తే 11 వస్తుంది. అంటే ఏబీలు ఇద్దరు కలిసి 1 డేకి 11 లడ్లు వేస్తారు. అలా వాళ్ళిద్దరు కలిసి ఒక వర్క్ని 7 daysలో ఫినిష్ చేశారు. అంటే వాళ్ళు టోటల్ ఎంత వర్క్ చేసింటారంటే కనుక 77 లడ్లు వేసింటారు. టోటల్ వర్క్ ఎంత అంటే 77. ఈ టోటల్ వర్క్ని ఏ అలోన్ అయితే ఎన్ని డేస్లో ఫినిష్ చేస్తాడు? టోటల్ వర్క్ 77 లడ్లు. ఈ 77 లడ్లను, ఈ టోటల్ వర్క్ను ఏ అలోన్ అయితే ఎన్ని డేస్లో ఫినిష్ చేస్తాడు? ఏ అలోన్ 1 డేకి 7 లడ్లు వేస్తాడు. అలా 77 లడ్లు తయారు చేయడానికి ఎన్ని డేస్ పడుతుందంటే 11 days పడుతుంది. ఆన్సర్ 11 days. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం. ఏ కెన్ డూ ఏ సర్టైన్ జాబ్ ఇన్ 12 days. ఏ ఒక వర్క్ని 12 daysలో ఫినిష్ చేస్తాడు. బి ఈజ్ 60% మోర్ ఎఫిషియంట్ దాన్ ఏ. బి ఎఫిషియన్సీ ఏ ఎఫిషియన్సీ కంటే 60% మోర్ ఉంది. 60% మోర్ ఉంది. పర్సెంట్ అంటే పర్ 100. పర్ 100కి 60 మోర్ ఉంది. అంటే 160 బి ఎఫిషియన్సీ. ఏ ఎఫిషియన్సీలో ఇది. నెక్స్ట్, హౌ మెనీ డేస్ డస్ బి అలోన్ టేక్ టు డూ ద జాబ్. బి అలోన్ అయితే సేమ్ వర్క్ని ఎన్ని డేస్లో వేస్తాడు? ఇది క్వశ్చన్. దీన్ని తీసుకుందాం. బి బై ఏ ఈక్వల్ టు 8/5. సింప్లెస్ట్ ఫామ్లో రేషియో ఎప్పుడు సింప్లెస్ట్ ఫామ్లో తీసుకుంటాం. బి బై ఏ ఈక్వల్ టు 8/5. దీని మిగిలిన ఏంటంటే ఏ పర్ డేకి 5 లడ్లు వేస్తే బి పర్ డేకి 8 లడ్లు వేస్తారు. ఇది వీళ్ళ కెపాసిటీ, ఇది వీరి ఎఫిషియన్సీ, ఇది వీరి వర్క్ డన్ రేషియో. ఇప్పుడు ఏ ఒక వర్క్ని 12 daysలో ఫినిష్ చేస్తాడు. ఏ ఒక రోజులో 5 లడ్లు వేస్తాడు. అలాంటిది 12 daysలో వర్క్ ఫినిష్ చేశాడు. అంటే 12 daysలో వర్క్ ఫినిష్ చేశాడంటే టోటల్ వర్క్ ఎంత ఉందంటే 12 × 5 60 ఉంది. టోటల్ వర్క్ 60 లడ్లు ఉంది. ఏ 1 డేకి 5 లడ్లు వేస్తాడు. అలాంటి ఏ ఒక వర్క్ని ఫినిష్ చేయడానికి 12 days టైం తీసుకున్నాడు. అంటే 12 daysకి ఎంత వర్క్ చేసింటాడంటే 60 వర్క్ చేసింటాడు. టోటల్ వర్క్ 60. సేమ్ ఇదే వర్క్ని అంటే టోటల్ 60 యూనిట్స్ వర్క్ని లేదా టోటల్ 60 లడ్ల వర్క్ని బి అలోన్ అయితే ఎన్ని డేస్లో ఫినిష్ చేస్తాడు? బి 1 డేకి 8 లడ్లు వేస్తాడు. అలా 60 లడ్లు తయారు చేయడానికి ఎన్ని డేస్ పడుతుంది? 4 2 4 1 4 5 అంటే 7 1/2 days పడుతుంది. ఆన్సర్ 7 1/2 days. ఫోర్త్ ఆప్షన్ 7 1/2 days. నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాబ్లం. ఫిఫ్త్ ప్రాబ్లం. ఏ డస్ 20% less work than B in same interval of time. If A can complete a piece of work in 7 1/2 hours, then B can do it in. క్వశ్చన్ ఏంటంటే ఏ
20% లెస్ వర్క్ చేస్తాడు దాన్ బి. అంటే ఏ వచ్చేసి 20% లెస్ వర్క్ చేస్తాడు. పర్సెంట్ అంటే పర్ 100కి 20 లెస్ అని, అంటే 80 వర్క్ చేస్తాడని. ఏ ఈక్వల్ టు 80/100 ఇంటూ బి. ఇఫ్ ఏ కెన్ కంప్లీట్ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 7 1/2 అవర్స్. ఏ ఒక వర్క్ని 7 1/2 అవర్స్కి ఫినిష్ చేస్తాడు. అయితే దెన్ బి కెన్ డూ ఇట్ ఇన్ సేమ్ వర్క్ని బి ఎన్ డేస్లో ఫినిష్ చేస్తాడు, లేదా ఎన్ అవర్స్కి ఫినిష్ చేస్తాడు. ఇది క్వశ్చన్. ఇది సింప్లెస్ట్ ఫామ్లోకి మార్చితే 4 5. ఏ ఈక్వల్ టు 4/5 ఇంటూ బి. ఇటువైపు వస్తే బై బి. అంటే ఏ పర్ డేకి 4 లడ్లు వేస్తే బి పర్ డేకి 5 లడ్లు వేస్తాడు. అంటే ఏ ఎఫిషియన్సీ 20% లెస్ ఉంది. ఇక్కడ ఏ ఎఫిషియన్సీ 20% లెస్ ఉంది కాబట్టి బి కంటే ఒక లడ్డు తక్కువ వేసాడు. ఇక్కడ 20% లెస్ ఎఫిషియన్సీ ఉన్న ఏ ఒక వర్క్ని 7 1/2 అవర్స్లో ఫినిష్ చేస్తే ఏ కంటే 25% మోర్ ఎఫిషియెంట్ ఉన్న బి సేమ్ వర్క్ని ఎన్ని అవర్స్లో వేస్తాడు? 7 1/2 అవర్స్ కంటే లెస్ టైంలో వేస్తాడా లేదా మోర్ టైంలో వేస్తాడా? అంటే బి ఎఫిషియన్సీ మోర్ ఉంది కాబట్టి లెస్ టైంలో వేస్తాడు. అంటే మనకు ఆన్సరు 7 1/2 అవర్స్ కంటే ఇంకా తక్కువ వస్తుంది ఆన్సర్. వీటిలో 7 1/2 అవర్స్ కంటే తక్కువ వచ్చే ఆప్షన్ ఏ లేదు, అన్నీ ఉన్నాయి కాబట్టి ఒక ఆప్షన్ కూడా ఎలిమినేట్ చేయలేం. నెక్స్ట్, ఏ ఒక వర్క్ని 7.5 అవర్లో ఫినిష్ చేశాడు. ఏ 1 అవర్కి 4 లడ్లు వేస్తాడు. 7.5 అవర్కి ఎన్ని లడ్డు వేస్తారు? 7 × 4 28, ఒక 2 అంటే 30 లడ్డు వేస్తాడు. అంటే టోటల్ వర్క్ 30 లడ్లు ఉంది. ఇది టోటల్ వర్క్ని. సేమ్ ఇదే టోటల్ వర్క్ని సేమ్ వర్క్ని ఏ 7.5 అవర్లో చేసే సేమ్ ఇదే వర్క్ని బి అయితే ఎన్ని అవర్స్లో ఫినిష్ చేస్తాడు? బి పర్ అవర్కి 5 లడ్లు వేస్తాడు. అలా టోటల్ వర్క్ 30 లడ్లు తయారు చేయడానికి ఎన్ని డేస్ లేదా ఎన్ని అవర్స్ పడుతుంది? 5 1 5 6 6 అవర్స్ పడుతుంది. ఆన్సర్ 6 అవర్స్. ఆన్సర్ 6 అవర్స్. నెక్స్ట్, 6th ప్రాబ్లం. ఏ డస్ ఆఫ్ యాజ్ మచ్ వర్క్ యాజ్ బి. ఏ బి చేసే వర్క్లో హాఫ్ వర్క్ చేస్తాడు. ఎప్పుడు హాఫ్ వర్క్ చేస్తాడంటే ఇన్ 1/6 ఆఫ్ ది టైమ్. ఇన్ 1/6 ఆఫ్ ది టైమ్ ఆఫ్ 1/6 ఆఫ్ ది టైమ్ ఇఫ్ టుగెదర్ దే టేక్ 10 days. వాళ్ళిద్దరు కలిస్తే ఆ వర్క్ని ఎన్ని డేస్లో ఫినిష్ చేస్తారంటే 10 daysలో వేస్తారు. 10 daysలో వేస్తారు. ఇన్ హౌ మచ్ టైమ్ షెల్ బి అలోన్ టేక్ టు డూ ఇట్. బి అలోన్ అయితే సేమ్ వర్క్ని ఎన్ని డేస్లో వేస్తారు. ఇది క్వశ్చన్. ఏ బి చేసే వర్క్లో హాఫ్ వర్క్ చేస్తాడు. ఎప్పుడు హాఫ్ వర్క్ చేస్తాడంటే బిలో 1/6 టైంలో బి చేసే వర్క్లో 1/6 టైంలో ఏ 1/2 వర్క్ చేస్తాడు. దీన్ని మనము ఏ బై బి ఈక్వల్ టు 1/2, ఏ బై బి ఈక్వల్ టు 1/6. ఇది వర్క్ డన్ రేషియో, ఇది టైం రేషియో. అయితే ఇది వర్క్ డన్ రేషియోను కంపారిజన్ చేయకూడదు. ఇక్కడ రేషియో ఇక్కడ 1/2 అని, అంటే ఏ పర్ డేకి 1 లడ్డు వేస్తే బి పర్ డేకి 2 లడ్లు వేస్తాడు. అంటే బి పర్ డేకి 2 లడ్లు వేస్తే దాంట్లో హాఫ్ వర్క్ వేస్తాడు ఏ, అంటే 1 లడ్డు వేస్తాడు పర్ డే అని తీసుకోకూడదు. ఇక్కడ టైం ఈక్వల్గా లేదు. రేషియో కంపారిజన్ చేయాలంటే వర్క్ డన్ రేషియో ఆర్ ఎఫిషియన్సీ రేషియో కంపారిజన్ చేయాలంటే కనుక వాళ్ళిద్దరు వర్క్ చేసిన టైం ఈక్వల్గా ఉండాలి. ఇక్కడ టైం ఈక్వల్గా లేదు కాబట్టి దీన్ని ఎలా వేస్తామంటే, దీని మీనింగ్ ఏంటంటే ఏ 6 డేస్లో బి 6 డేస్లో 2 లడ్లు వేస్తే ఏ 1 డేలో 1 లడ్డు వేస్తాడని దీని మీనింగ్. బి 6 డేస్కి 2 లడ్డు వేస్తే ఏ 1 డేకి 1 లడ్డు వేస్తాడని.
మనం ఇక్కడ టైం ఈక్వల్ చేసుకోవాలి వాళ్ళిద్దరు టైం. ఎలా ఈక్వల్ చేసుకుంటామంటే ఇక్కడ 1 6 ఎల్సిఎం 6 కాబట్టి 6 డేస్లో ఇద్దరు వర్క్ 6 డేస్ వర్క్ తీసుకుందాం. ఇద్దరు 6 డేస్కి ఎంత వర్క్ చేశారో తీసుకుందాం. వర్క్ డన్ రేషియో 6 డేస్ తీసుకుందాం. A/B 1 6 ఎల్సిఎం 6 కాబట్టి 6 డేస్ తీసుకుందాం. 6 డేస్కి B 2 లడ్లు వేస్తాడు. A 1 డేకి 1 లడ్డు వేస్తాడు. అంటే 6 డేస్కి ఎన్ని లడ్లు వేస్తాడంటే 6 లడ్లు వేస్తారు. ఇది వాళ్ళ ఎఫిషియన్సీ రేషియో. టైం ఈక్వల్ తీసుకున్నాం. ఇప్పుడు సింప్లెస్ట్ ఫామ్లోకి మార్దాం. అప్పుడు ఏమవుతుందంటే 3/1 అవుతుంది. అంటే 1 డేకి మారిపోతుంది. సింప్లెస్ట్ ఫామ్లోకి రేషియో ఇప్పుడు సింప్లెస్ట్ ఫామ్లో రాసుకోవాలి. B 1 డేకి 1 లడ్డు వేస్తే A 1 డేకి 3 లడ్డు వేస్తాడు. ఇది వీళ్ళ ఎఫిషియన్సీ రేషియో. ఇది వీళ్ళ వర్క్ డన్ రేషియో. ఇది వర్క్ డన్ రేషియో కాదు, ఇది వర్క్ డన్ రేషియో. అలా మార్చుకోవాలి. టైం ఈక్వల్ తీసుకోవాలి. ఇప్పుడు ఏదైనా రన్నింగ్ రేస్ పెట్టాం. రన్నింగ్ రేస్లో ఇద్దరు పాల్గొన్నారు. ఆ రన్నింగ్ రేస్లో ఎవరు గెలిచారో డిసైడ్ చేయాలంటే కనుక ఇద్దరికి ఈక్వల్ టైం ఇవ్వాలి. ఈక్వల్ టైంలో ఎవరైతే ఎక్కువ డిస్టెన్స్ కవర్ చేశారో వాళ్ళు గెలిచినట్టు. అలా ఎఫిషియన్సీ రేషియో ఆర్ వర్క్ డన్ రేషియో కంపారిజన్ చేయాలంటే వాళ్ళిద్దరు వర్క్ చేసిన టైం ఈక్వల్గా ఉండాలి. ఆ టైం ఈక్వల్ చేసుకొని వర్క్ డన్ రేషియో తీసుకున్నాం. మనకు వచ్చిన రేషియో కరెక్టా కాదో కూడా చెక్ చేసుకోవచ్చు. ఎలా అంటే కనుక B 6 డేస్లో చేసే వర్క్ తీసుకుందాం. B 1 డేకి 1 లడ్డు వేస్తాడు. B 6 డేస్కి 6 లడ్లు వేస్తాడు. నెక్స్ట్ A 1 డేకి A 1 డే వర్క్ తీసుకుందాం. A 1 డేకి 3 లడ్లు వేస్తాడు. అంటే B 6 డేస్లో చేసే వర్క్ A 1 డేలో ఎంత వేస్తాడంటే హాఫ్ వర్క్ వేస్తాడు. ఇది క్వశ్చన్. A does half as much work as B in 1/6 of the time. B 6 డేస్లో ఎంత వర్క్ చేస్తాడో A 1 డేలో దాంట్లో హాఫ్ వర్క్ చేస్తాడని. B 6 డేస్లో ఎంత వర్క్ చేస్తాడో A 1 డేలో B చేసే వర్క్లో హాఫ్ వర్క్ చేస్తాడని. అంటే B 6 డేస్లో 6 లడ్లు వేస్తే A 1 డేలో 3 లడ్లు వేస్తాడు. అంటే 6 డేస్ వర్క్లో A 1 డే వర్క్ హాఫ్ ఉంది. అలా మనకు వచ్చిన ఈ రేషియో కరెక్టా కాదని కూడా చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు A అండ్ B టుగెదర్ ఆ వర్క్ని 10 డేస్లో ఫినిష్ చేస్తే B అలోన్ సేమ్ వర్క్ని 10 డేస్లో ఫినిష్ చేస్తాడని. ఏబీలు ఇద్దరు కలిసి ఒక వర్క్ని 10 డేస్లో ఫినిష్ చేశారు. ఏబీలు ఇద్దరు కలిస్తే 1 డేకి 3 + 1 4 లడ్లు వేస్తారు. ఏబీలు ఇద్దరు కలిస్తే 1 డేకి 4 లడ్లు వేస్తారు. అలా ఇద్దరు కలిసి 10 డేస్లో ఒక వర్క్ ఫినిష్ చేశారు. అంటే ఆ వర్క్ ఎన్ని లడ్లు ఉందంటే 40 లడ్లు ఉంది. ఇది టోటల్ వర్క్. ఈ టోటల్ వర్క్ని B అలోన్ అయితే ఎన్ని డేస్లో ఫినిష్ చేస్తాడు? B అలోన్ 1 డేకి 1 లడ్డు వేస్తాడు. టోటల్ 40 లడ్డు తయారు చేయడానికి ఎన్ని డేస్ పడుతుందంటే 40 డేస్ పడుతుంది. ఆన్సర్ 40 డేస్. 40 డేస్. అలా ఏం చేయొచ్చు ఈ ప్రాబ్లంను ఇంకొక మెథడ్ చెప్తాను. ఆర్ ఇంకొక మెథడ్. 6th ప్రాబ్లం. A does half as much work as B in 1/6 of the time. ఇక్కడ B టోటల్ వర్క్ని 6 డేస్లో ఫినిష్ చేస్తాడు అనుకుందాం. B టోటల్ వర్క్ని 6 డేస్లో ఫినిష్ చేస్తాడు అనుకుందాం. అప్పుడు B 1 డేలో ఎంత వర్క్ చేస్తాడు? ఇప్పుడు B వచ్చేసి 1 డేలో ఎంత వర్క్ చేస్తాడంటే 1/6 వర్క్ చేస్తాడు. అదే 1 డేలో A ఎంత వర్క్ చేస్తాడు అంటే హాఫ్ వర్క్ చేస్తాడు. అదే 1 డేలో సేమ్ 1 డేలో A ఎంత వర్క్ చేస్తాడంటే హాఫ్ వర్క్ చేస్తాడు. ఇక్కడ టైం ఈక్వల్ చేసుకున్నాం. అప్పుడు రేషియో ఏమవుతుందంటే 6:2 అంటే 3:1. అంటే B 1 డేకి 1 లడ్డు వేస్తే A 1 డేకి 3 లడ్లు వేస్తాడు. ఇది ఎఫిషియన్సీ రేషియో ఆర్ వర్క్ డన్ రేషియో.
వర్క్ డన్ రేషియో ఆర్ ఎఫిషియన్సీ రేషియో ఎప్పుడు మనము టైమింగ్స్ ఈక్వల్గా ఉన్నప్పుడే కంపారిజన్ చేయాలి. టైమింగ్స్ ఈక్వల్గా ఉండాలి. ఇది వచ్చిన రేషియో కరెక్టా కాదు కూడా చెక్ చేసుకోవచ్చు. బి 6 డేస్కి ఎంత వర్క్ చేస్తాడు, బి 6 డేస్కి ఎంత వర్క్ చేస్తాడు, బి 1 డేకి 1 లడ్డు చేస్తాడు. 6 డేస్కి ఎంత లడ్డు చేస్తా అంటే 6 లడ్డు చేస్తాడు. ఇప్పుడు ఏ 1 డేకి 3 లడ్లు వేస్తాడు. ఏ 1 డేకి 3 లడ్లు వేస్తాడు. అంటే బి 6 డేస్లో చేసే వర్క్ ఏ 1 డే హాఫ్ వర్క్ చేస్తాడు. బి 6 డేస్లో ఎంత వర్క్ అయితే చేస్తాడో ఆ వర్క్లో హాఫ్ వర్క్ చేస్తాడు ఏ 1 డేకి. సో మనకు వచ్చిన ఆన్సర్ ఈ రేషియో కరెక్టే. ఇలా కూడా చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏ 1 డేకి 3 లడ్లు వేస్తాడు, బి 1 డేకి 1 లడ్డు వేస్తారు. వాళ్ళిద్దరు కలిస్తే 1 డేకి 4 లడ్లు వేస్తారు. అలా వాళ్ళిద్దరు కలిసి ఒక వర్క్ని 10 డేస్లో ఫినిష్ చేశారు. అంటే 10 డేస్కి ఫినిష్ చేశారంటే 10 డేస్కి ఎన్ని లడ్లు వేసింటారంటే 40 లడ్లు వేసింటారు. ఇది టోటల్ వర్క్ని. సేమ్ ఇదే వర్క్ని సేమ్ వర్క్ని ఈ 40 లడ్లనైతే బి అలోన్ అయితే సేమ్ అదే వర్క్ని ఎన్ని డేస్లో ఫినిష్ చేస్తాడు. బి అలోన్ అయితే 1 డేకి 1 లడ్డు వేస్తాడు. టోటల్ 40 లడ్డు తయారు చేయడానికి ఎన్ని డేస్ పడుతుంది అంటే 40 డేస్ పడుతుంది. ఆన్సర్ 40 డేస్. ఇలా కూడా వేసి ప్రాబ్లం. నెక్స్ట్ 7th ప్రాబ్లం. సేమ్ సిమిలర్ ప్రాబ్లం. 7th one. A does of as much work as B. A B చేసే వర్క్లో హాఫ్ వర్క్ చేస్తాడు. ఎప్పుడు చేస్తాడంటే 3/4 ఆఫ్ ది టైం. 3/4 ఆఫ్ ది టైం. 3/4 ఆఫ్ ది టైంలో ఇక్కడ ఈ మెథడ్ చేద్దాం. ఈజీ వస్తుంది. ఏ బి వర్క్ డన్ రేషియో ఆర్ ఎఫిషియన్సీ రేషియో తీసుకుందాం. ఆ ఎఫిషియన్సీ రేషియో ఆర్ వర్క్ డన్ రేషియో టైమింగ్స్ ఈక్వల్గా ఉండాలి కంపారిజన్ చేయాలంటే ఆ రేషియో. ఇప్పుడు బి ఒక వర్క్ని 4 డేస్లో ఫినిష్ చేస్తాడు అనుకుందాం. బి ఒక వర్క్ని 4 డేస్లో ఫినిష్ చేస్తాడు అనుకుందాం. అప్పుడు 1 డేకి ఎంత వర్క్ చేస్తాడు బి అంటే 1/4. 2 డేస్కి ఎంత వర్క్ చేస్తాడు అంటే 2/4. 3 డేస్కి ఎంత వర్క్ చేస్తాడు అంటే 3/4. 3 డేస్కి 3/4 వర్క్ చేస్తాడు. అదే 3 డేస్కి ఏ అయితే ఎంత వర్క్ చేస్తాడు హాఫ్ వర్క్ చేస్తాడు. ఇద్దరు టైమింగ్స్ ఈక్వల్ తీసుకున్నాం. క్రాస్ మల్టిప్లై చేస్తే కనుక 4, 6. ఇలా వర్క్ డన్ రేషియో ఎలా ఉంది అంటే 2:3 ఉంది. 2:3 అంటే ఏ 1 డేకి 2 లడ్లు వేస్తే బి 1 డేకి 3 లడ్లు వేస్తాడు. ఇది వర్క్ డన్ రేషియో. అలా వాళ్ళిద్దరు కలిసి ఏబీలు ఇద్దరు డిఫరెంట్ ఎఫిషియన్సీ ఉన్న వాళ్ళిద్దరు కలిసి ఒక వర్క్ని 18 డేస్లో ఫినిష్ చేశారు. 18 డేస్లో వర్క్ ఫినిష్ చేశారు. వాళ్ళిద్దరు కలిస్తే 1 డేకి 5 లడ్లు వేస్తారు. అలా 18 డేస్కి ఎన్ని లడ్లు వేశారంటే 90 లడ్లు వేశారు. సేమ్ ఇదే వర్క్ని సేమ్ వర్క్ని ఇదే 90 లడ్లను బి అలోన్ అయితే ఎన్ని డేస్లో ఫినిష్ చేస్తాడు. బి అలోన్ అయితే 1 డేకి 3 లడ్లు వేస్తాడు. టోటల్ 90 లడ్డు తయారు చేయడానికి ఎన్ని డేస్ పడుతుంది అంటే 30 డేస్ పడుతుంది. ఆన్సర్ 30 డేస్. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ టైం అండ్ వర్క్ కంటిన్యూ చేద్దాం.